ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు సర్కులర్ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు అయితే ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ధర్నాకు మద్దతుగా ఈరోజు జోగు నరేంద్ర అయితే మనతో ఉంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఈరోజు మరి ఉస్మానియా యూనివర్సిటీలో 13వ తారీఖు రిలీజ్ చేసినటువంటి సర్కులర్ ఏదైతే ఉందో ఇది వీసీ గారు రిలీజ్ చేసిర్రు. ఏమనంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు మరియు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలకు కూడా ఈరోజు అవకాశం లేనట్టుగా పర్మిషన్ ఇవ్వమని చెప్పి వీసీ మొగల్రామ్ గారు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ పోలీసులతోటి నిర్బంధాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. కాబట్టి అతి త్వరలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇంకోటి వీసీ మొగల్రామ్ గారు మీ వల్ల ప్రజాప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ చెడ్డ పేరు మీరు రాకుండా చూడాలి. మిమ్మల్ని అణగారిన వర్గాల వ్యక్తి ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే మరి అదే అణగారిన వర్గాలను అందరినీ ఈరోజు విద్యార్థి సంఘాలను అందరినీ మీరు కుక్కుపాదంతో తొక్కేయడం బాగాలేదు. కాబట్టి ముందు చెప్తున్నాం, వీసీ గారు మొగల్రామ్ గారు ఈరోజు ఈ సర్క్యులర్ కానీ వెనక్కి తీసుకోకపోతే మీ మీద ప్రత్యేక దాడులకు కూడా మేము వెనుకబోము. అనేక విద్యార్థి ఉద్యమాలు ఎగిసిపడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నించొద్దని చెప్పేసి ఇలాంటి సర్క్యులర్లను తీసుకొచ్చారని చెప్పుకోవచ్చా? లేదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి నిరసన హక్కు ఏదైతుందో మనకు ఆర్టికల్ 19 ఏదైతుందో దాన్ని కొంతమంది లిమిట్ దాటి కొంచెం క్రాస్ చేయడం జరిగింది నిన్న మొన్న. సో దానికి సంబంధించి మరి ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఒకవేళ ప్రభుత్వం ఏమైనా అడిగితే మరి దానికి రిప్లై చెప్పుకోవడానికి సర్క్యులర్ బయటకు తీసిందా, లేకపోతే దీని ఇంకా ఏమైనా హిడెన్ ఎజెండా ఉందా, కాన్స్పిరసీ ఉందా అని చెప్పి కూడా మనకు అర్థం కావడం లేదు. ఎట్టి పరిస్థితులలో ఇది ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. వీసీ మొగల్రామ్ గారు మీరు ఆలోచనతోటి అవివేకంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో దీన్ని వెంటనే బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో మాత్రం వీసీ గారు మొగల్రామ్ గారు ఇది చాలా పెద్ద ఎత్తున పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా సందర్భంగా చేశారు. విద్యార్థి ఉద్యమాల ఓపికను పరీక్షిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉంటుంది. మిమ్మల్ని అసలు ఉస్మానియా యూనివర్సిటీ అడుగు పెట్టనీయమని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉస్మానియా గడ్డ ఏదైతే ఉందో ఉద్యమాలకు అడ్డ అని పేరు పొందిన క్రమంలో ఇప్పుడు ఈ ఉద్యమాలు ఎక్కడి నుంచి అయితే విద్యార్థి అంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి ముఖ్య పాత్రను అయితే చూపిస్తాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అన్న ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇది ఉద్యమాల గడ్డ. వందే మాతర ఉద్యమం ఇక్కడ నుంచి జరిగింది, తెలంగాణ ఉద్యమం ఇక్కడ నుంచి జరిగింది. అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమైంది. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఓయూ కొట్లాడింది, మాట్లాడింది, స్పందించింది, బాధితుల పక్షాన సత్యం వైపు నిలబడింది. ఎందుకు? చదువుకున్న వాళ్ళుగా, పిహెచ్డీలు చదువుకున్నటువంటి విద్యార్థులుగా, ఎక్కడ అంటే ఈ బాధతోటి సమస్యలతోటి చదువుకొని ఎదగాలనుకునేటువంటి విద్యార్థులకు, నోటిఫికేషన్ లేక ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు అరే సమస్యను తొందరగా గుర్తించేటువంటి స్వభావం ఓయూకున్నది. కాబట్టి ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే సమస్యల మీద మాట్లాడే క్రమంలో భాగంగా ఉస్మానియాలో ఎలాంటి సమస్యల మీద మాట్లాడొద్దంట, ప్రశ్నించొద్దంట, ఉద్యమాలు చేయొద్దంట, నిరసనలు వ్యక్తం చేయొద్దంట. ఇది అవివేకం అని చెప్పేసి ఓయూ యంత్రాంగానికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది సరైనటువంటి ప్రక్రియ కాదు. ఉస్మానియా తల్లి ఊపిరి తీయాలని చూస్తే, ఉస్మానియా తల్లి ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి పోసైనా ఉస్మానియా తల్లిని కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అనేక అస్తిత్వ ఉద్యమాలకు ప్రతీక. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైనటువంటి గడ్డ. ఇట్లాంటి గడ్డ మీద నియంతృత్వ ధోరణితో ఓయూ యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలను బేషరతుగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా ఓయూ యంత్రాంగం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పిస్తున్నారా ఈ స్టేట్మెంట్ ని? ఓయూ యంత్రాంగం ఇప్పిస్తుందా? ఈ క్లారిటీ ఇవ్వాలా. మీ ఇద్దరి మధ్యలో మీరు ఓయూ ఇవ్వకుండా, ఇటు ప్రభుత్వం ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులని విద్యను కుట్రం చేసే భాగంగా వీళ్ళు చదువుకోవద్దు, భవిష్యత్తులో ఓయూను మూసివేయాలని కుట్ర. యూనివర్సిటీకి బడ్జెట్ లేదు, హాస్టల్లో సమస్యలు ఉన్నాయి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అట్లనే ఉన్నాయి. పేదవాడు చదువుకోవద్దా? ప్రతి సంవత్సరం పిహెచ్డి నోటిఫికేషన్ వేయట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు, దోపిడీదారులు, దొంగలు, అన్యాయం చేసేటోళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన. ప్రభుత్వం ఇలా యూనివర్సిటీ ఆస్తులను కూడా అమ్ముకునే యోచనలో కనిపిస్తా ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి విద్యార్థులు దానికోసమే ధర్నాలు చేస్తారని చెప్పేసి ఇలాంటి సర్కులను జారీ చేసిందని చెప్పొచ్చు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. స్పందించండి. మీరు ఉస్మానియా గొంతును ముట్టాలని చూస్తారా? అంటే వీళ్ళు అవివేకులు అనుకుంటున్నారా ఓయూ విద్యార్థులు? అంటే వీళ్ళు స్పందిస్తారు, మాట్లాడితే మీ ప్రభుత్వం కూలిపోతుందనే భయం ఉన్నదా ఉస్మానియా యూనివర్సిటీకి? ఎందుకంత భయం? ఓయూ యంత్రాంగానికి ఎందుకంత భయం? తెలంగాణ ఉద్యమం ఈ గడ్డ మీద జరిగింది, పోరాటాలు జరిగినాయి. ఇక్కడ
ప్రశ్నించే గొంతుకు ఉస్మాన్ యూనివర్సిటీ బంద్ చేస్తారా? అరచేతుని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమనేది ఎంత వాస్తవమో సర్క్యులర్ని తీసుకొచ్చి ఉద్యమాలను ఆపలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓయూ యంత్రాంగం, వీసీ గారు, రిజిస్టర్ గారు తక్షణమే స్పందించాలి. ఈ 2-3 రోజుల్లో అవసరమైతే సర్కిల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఉద్యమానికి సిద్ధం కాబోతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.